హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్. నేను మీ స్వప్న. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే చెప్తున్నాను అనమాట. మా లైఫ్ అప్డేట్ అనమాట. ప్లస్ ఇంకోటి ఏంటంటే వేదాంశి సెకండ్ బర్త్డే నేను అమ్మ వాళ్ళ ఇంట్లో చేశానని చెప్పాను కదా. అప్పుడు మా హస్బెండ్ అయితే రాలేదు. ఎందుకు రాలేదు అనేది చెప్తాను. ప్లస్ ఏంటంటే నేను ఎక్కువ ఈ మధ్య అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. అది ఎందుకు అనేది కూడా చెప్తాను. నెక్స్ట్ ఏంటంటే మాకు లైఫ్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ అనమాట. ఇది ఏంటంటే మేము ఇంతకుముందు లాస్ట్ వీడియోలో పెట్టాను కదా, ఇంకా నేను విజయవాడలో లాస్ట్ వీడియో అని చెప్పేసి. అవునండి, ఎగ్జాక్ట్. ఏంటంటే నెక్స్ట్ మేము విజయవాడలో అయితే ఉండట్లేదు. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది నేను ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఇంకేంటంటే వేదాంశి సెకండ్ బర్త్డే అయిపోయింది. ఇంకా అది కూడా నేను అమ్మ వాళ్ళ ఇంట్లోనే చేశాను. ప్లస్ ఏంటంటే ఇంకొక్కదాన్నే అనమాట. రెగ్యులర్గా వీడియోస్ కూడా ఎందుకు పెట్టట్లేదు అని అనుకుంటున్నారు కదా, అది దానికి కూడా చెప్తానమాట. ఫస్ట్ నెంబర్ 1 ఏంటంటే మాకు ట్రాన్స్ఫర్ అయిందండి. మేము ఇంకా విజయవాడలో అయితే ఉండట్లేదు అనమాట. అక్టోబర్ 19th అనుకుంటా మా వారు ముంబైకి వచ్చేసారు. ఇంకా నేను ఒక 10 days అయితే ఉన్నాను. అమ్మ వచ్చి ఒక 1 week ఉన్నిందనమాట. తర్వాత ఇంక వేదాంశిని ఒక్కదాన్ని హ్యాండిల్ చేయలేక ఇంకా మళ్ళీ తమ్ముడు వచ్చి ఊరికి తీసుకెళ్ళాడు అనమాట. ఇంక అందుకని వేదాంశి బర్త్డే అయిపోయే వరకు నేనైతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. నెక్స్ట్ ఏంటంటే సెకండ్ బర్త్డే కూడా మా వారు రాలేదన్నమాట. ఇక్కడికి నా అక్టోబర్ 19th వచ్చారు. ఇంకా రావడానికి అప్పటికి టైం అయితే కుదరలేదన్నమాట. హాలిడేస్ లేవు అని చెప్పేసి. అది మా హస్బెండ్ లేకుండా వేదాంశి సెకండ్ బర్త్డే చేయడం అనేది నాకు చాలా బాధ కలిగించే విషయం అనమాట. కానీ కొన్ని లైఫ్లో అనుకున్నవి అట్లా జరుగుతూ ఉంటాయి కదా, అట్లా అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని అయితే వస్తూ ఉంటాయి కదా. అలా జరిగిందనమాట నాకు. ప్లస్ ఏంటంటే ఒక 10-15 days నుంచి నేను చెప్పాను కదా దీపావళి ముందు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పేసి. అప్పటి నుంచి వేదాంశికి హెల్త్ అస్సలు బాగాలేదనమాట. ఈ కోల్డ్ అంతా ఎక్కువైపోయింది. మధ్య బర్త్డేకి అట్లంతా చాక్లెట్స్ అవన్నీ తినేసింది. అస్సలు హెల్త్ అయితే బాగాలేదనమాట. ఇంకా తనని చూసుకోవడము అవన్నీ చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట. ఇంక వీడియోస్ కూడా నేను రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోయాను. ఇంకేంటంటే నెక్స్ట్ ఎక్కడికి షిఫ్ట్ అవుతున్నాము అనేది ఈరోజు వీడియోలో అయితే కంపల్సరీ చెప్తానమాట. ఏదైనా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే నేను కంపల్సరీ షేర్ చేస్తాను. నా లైఫ్లో అంత పెద్ద సీక్రెట్స్ అవన్నీ ఏం లేవన్నమాట. యూట్యూబ్ అంటేనే నా ఫ్యామిలీ మెంబర్స్లా ఫీల్ అవుతున్నాను. అందుకే నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట. ఇంకేంటంటే నెక్స్ట్ మా హస్బెండ్కి మేము ఇంతకుముందు విజయవాడలో ఉన్నాం. ఫస్ట్ మేము హైదరాబాద్ నుంచి విజయవాడకి వచ్చామన్నమాట, నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు. ఇంకా తర్వాత మళ్ళీ ఇప్పుడు మాకు ట్రాన్స్ఫర్ అయిందనమాట. ఇంకా మేము విజయవాడలో అయితే ఉండట్లేదు. ఇంక మేమేంటంటే నవంబర్లో షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాము. అందుకని చెప్పేసి మా వారు బర్త్డే అయిపోయిన తర్వాత 4-5 daysకి వచ్చారనమాట. ఇంకా బర్త్డేకి అయితే రాలేకపోయారు. అదొకటి. ఇంకా ఎక్కడికి అంటే విజయవాడ నుంచి ముంబైకి షిఫ్ట్ అవుతున్నామండి. ముంబై ఎగ్జాక్ట్గా ఎక్కడ అంటే తానే మున్సిపల్ కార్పొరేషన్ అనమాట. ఇంకా అసలు అక్కడ నాకు హిందీ రాదు, ఏం రాదు, ఎలా అడ్జస్ట్ అవ్వాలో ఏమీ తెలియదు అనమాట. కానీ కొన్ని లైఫ్లో ఇంకా అన్నీ అడ్జస్ట్ అయిపోవాలి అని కదా. ఇప్పుడు నా గురించి కంటే కూడా వేదాంశి గురించి ఎక్కువ టెన్షన్ అవుతున్నాను. తనకి హెల్త్ కూడా ఏం బాగాలేదనమాట. నేను జర్నీ బాగా చేసేసాను అనమాట నవంబర్ అంతా. ఇంకా వేదాంశి బర్త్డే అయిపోయిన తర్వాత నుంచి ఇంకా తిరగడమే, అప్ అండ్ డౌన్స్. ఇంకా మళ్ళీ ఊరు నుంచి ఏంటంటే మేము విజయవాడకు వచ్చేసి ఆ లగేజ్ మొత్తం ప్యాకర్స్ అండ్ మూవర్స్కి ఇచ్చేసి తర్వాత ఊరికి వెళ్ళి ఊరిలో కారు పెట్టేసి ట్రైన్కి అయితే చేసుకున్నాం అనమాట. ఇప్పుడు చూడండి ఎంత రిస్కో. ఇంకా తిరగడానికి కూడా వేదాంశి హెల్త్ బాగాలేదు అనేది ఒకటి. తిరగడానికి కూడా మేము బాగా స్ట్రగుల్ అయ్యామన్నమాట. హెల్త్ బాగాలేదు ఒకటి, అటు ఇటు తిరగడం ఒకటి అయిపోయింది. జర్నీ బాగా ఫుల్ టైర్డ్ అయిపోయానండి. అసలు నవంబర్ మంత్ అంతా అసలు ఎట్లా అంటే అన్ని అకేషన్స్ అనమాట. నాకు మ్యారేజ్ డే అదే ఉంది, వేదాంశి బర్త్డే ఉంది, ప్లస్ కార్తీక మాసం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. నేను పూజలు అవన్నీ ఎక్కువ చేసేదాన్ని. ఇన్ని ఉన్నాయి, అసలు మొత్తం ఏమీ చేయలేకపోయాను అనమాట. బర్త్డే కూడా ఏదో సింపుల్గా అట్లా
ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే మా నాన్న సైడ్ వాళ్ళు ఒక 5 మెంబర్స్ ఊర్లో ఉన్నారనమాట. మా కజిన్స్ వాళ్ళని మాత్రమే పిలిచాను, ఇంకెవరిని ఏం పిలవలేదు. ఇంకా భోజనాలు అలాంటివి కూడా ఏం లేదనమాట, జస్ట్ కేక్ కటింగ్ మాత్రమే, ఇంక అంతకు మించి నేను ఏం చేయలేదు. ఇంకా అదొకటి. ఇంకా తర్వాత విజయవాడకు వచ్చేసి ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళకైతే ఇచ్చేసాము. ఇచ్చేసి మేము మళ్ళీ ఊరికి వెళ్ళామన్నమాట. ఊరికి వెళ్ళి నుంచి వేదాంశికి అయితే ఫుల్ వామిటింగ్స్ అండి. ఇక్కడ లైట్గా ఏంటంటే తనకి టాన్సిల్స్ ఉన్నాయంట. దానివల్ల ఏంటంటే అది నార్మల్ కోల్డ్ కాదు, తనకి తగ్గట్లేదు అనమాట. ఇంకా నేను విజయవాడకి వెళ్ళాక మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ చెప్పారనమాట, నేను వేదాంశి కిడ్స్ డాక్టర్ అనమాట, ఫస్ట్ నుండి అక్కడే చూపిస్తుంటాను, అక్కడికైతే తీసుకెళ్ళాను. టాన్సిల్స్ అవన్నీ అని చెప్పారు, మెడిసిన్ అవన్నీ అయితే ఇచ్చారు. కానీ తనకైతే ఇంకా కంప్లీట్గా తగ్గట్లేదు అనమాట. గురు అంతా సౌండ్ రకరకాలుగా ఉందన్నమాట. నేను ఇంతకుముందు మీకు వీడియోస్లో కూడా చెప్పాను, నాకు వేదాంశి కంటే నాకు ఏది ఎక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. ఇంకా వీడియోస్ అయితే ఇంకా చెప్పను. ఇంకా వేదాంశి హెల్త్ బాగాలేనప్పుడు నేను కంపల్సరీ అయితే మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయను. ఎప్పుడైనా వేదాంశికి హెల్త్ బాగాలేదు అని అనుకుంటేనే నేను వీడియోస్ గ్యాప్ తీసుకుంటాను అనమాట. తర్వాత తనకు అంతా క్యూర్ అయ్యి ఓకే అనుకుంటే తప్ప నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయలేను. ఇప్పుడైతే ఇంకా తప్పదు, ఇంకా మళ్ళీ ఇక్కడ ఇల్లు ఖాళీ చేసేస్తున్నాము మళ్ళీ వెళ్ళడానికి. మళ్ళీ ఇంకా అసలు విషయం ఏంటంటే మాకు నవంబర్ 24th మ్యారేజ్ డే ఉందన్నమాట. ఆ రోజే ట్రైన్ టికెట్స్ ఆ రోజుకే దొరికిందనమాట. కార్ అయితే తీసుకెళ్ళట్లేదు, ఎందుకంటే అక్కడ మళ్ళీ మేము పర్మిట్ అవన్నీ అప్లై చేసుకున్న తర్వాత కారు నెక్స్ట్ మేము వెళ్ళిన తర్వాత తెప్పించుకుంటాము. అందుకని చెప్పేసి కారు మేము ఊర్లో అయితే పెట్టేసి వెళ్ళాము. అందుకని ట్రైన్కి బుక్ చేసుకున్నాం అనమాట టికెట్స్ కూడా. ఇంకా ట్రైన్కి అయితే ఇక్కడ మాకు 20 hours పట్టిందనమాట జర్నీ కూడా. ఇంకా అప్పటి నుంచి ఇంకా వెళ్ళాక వేదాంశికి ఎలా ఉంటుందో అని చెప్పేసి చాలా టెన్షన్ అనమాట. నవంబర్ మొత్తము అప్ అండ్ డౌన్స్ తిరగడము, అసలు ఫుల్ స్ట్రెస్ అనమాట. ఒక రకంగా కాదు, మళ్ళీ షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ అడ్జస్ట్ అయ్యి ఇదన్నీ చేసుకోవాలంటే చాలా టైం అయితే పడుతుంది. నెక్స్ట్ వచ్చే వీడియోస్ ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకా ముంబైలో అక్కడ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఇంక ఇక్కడైతే ఉండట్లేదండి, ఇంక విజయవాడకి బాయ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది అనమాట. ఇంకా నాకేంటంటే ఇంతకుముందు ఎక్కడున్నా కూడా నాకు ఏంటో విజయవాడలో ఉండగానే మన అనే ఫీలింగ్ వచ్చేసింది అనమాట. నాకు విజయవాడ వదిలి వెళ్ళాలంటే కొంచెం బాధగా కూడా ఉంది. ఇంకా లాంగ్ వెళ్తున్నా, నేను ఎప్పుడు ఇంత లాంగ్ అయితే వెళ్ళలేదు. హైదరాబాదు ఇక్కడిక్కడ మన ఏపీ తెలంగాణ అంటే ఓకే. ఇంకా నాకు హిందీ అయితే అసలు రాదనమాట. ఏం చేయాలో ఏంటో వెళ్ళి నేర్చుకోవాలేమో. అది ఇంకా లైఫ్ అయితే అట్లా ముందుకు అట్లా వెళ్తుందనమాట. ఇంకా తప్పదు, ఇంకొకరు కావాలంటే ఒకటి వదిలేసుకోవాలి. ఇంకా కంపల్సరీ అయితే వెళ్ళాల్సిందే అనమాట. అందుకని వెళ్తున్నాము. ఒక ట్రాన్స్ఫర్ అయితే అయిపోయింది. ఇంకా అక్టోబర్ 19th చెప్పాను కదా, వెళ్ళేసి అంతా మా వారు వెళ్ళారని చెప్పేసి, అందుకని మా వారు ఊరికి వెళ్ళారు. అందుకని నేను ఒక్కదాన్నే ఉన్నాను. నేను ఒక్కదాన్నే అని చెప్పేసి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. కొంచెం వేదాంశికి హెల్త్ బాగాలేక కొంచెం అటు ఇటు తిరుగుతున్నప్పుడు అమ్మ అయితే కొంచెం కేర్ఫుల్గా చూసుకుంటూ ఉంటుందన్నమాట. నేను ఇంకా అమ్మ దగ్గర వెళ్తే నేను అంత ఎక్కువేం పట్టించుకోను, అమ్మాయి బాగా చూస్తూ ఉంటుంది వేదాంశిని. అందుకని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ప్లస్ బర్త్డేకి ఇంక నేను ఒక్కదాన్నే అన్నీ చేసుకోవాల్సి వచ్చింది. తమ్ముడు కూడా అప్పుడు వేరే ఊరికి వెళ్ళి హైదరాబాద్కు వెళ్ళి ఉన్నాడు అనమాట. ఆ రోజు ఈవినింగ్ కల్లా వచ్చాడు, బర్త్డే రోజు. అంతే, ఇంకా ముందంతా అవన్నీ అరేంజ్మెంట్స్ అవి ఫంక్షన్ చిన్నగా చేసిన పెద్దగా చేసిన అరేంజ్మెంట్స్ అయితే బాగానే ఉంటాయి కదా. ఇంకా అరేంజ్మెంట్స్ అవన్నీ చేసుకునేసరికి ఫుల్ టైర్డ్ అయిపోయాను అనమాట. అసలు అంతా స్ట్రెస్ మామూలుగా లేదు. ఇంకా అట్లా అయిపోయిందండి. ఇంకా అందుకే నేను వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేయలేదు. అన్నీ చెప్పేసాను అనుకుంటాను కదా, ఆన్సర్స్ డౌట్స్ అన్నీ క్లారిఫై అయ్యాయి అనుకుంటా. నెక్స్ట్ మేము ముంబైకి వెళ్ళిపోతున్నాం. వేదాంశికి ఇప్పుడైతే కొంచెం క్యూర్ అయింది, ఓకే, అప్పటికంటే కొంచెం బెటర్ అనమాట. అయినా కూడా కొంచెం ఈ చలికాలం అట్లా వెళ్ళేసరికి జర్నీలు అవన్నీ చేయొద్దని చెప్పారనమాట డాక్టర్. ఇంకా మళ్ళీ చలి కూడా కొంచెం ముంబైలో అట్లా ఎక్కువే ఉంటుంది కదా,
సో ఇప్పుడల్లా జర్నీలు చేసే ప్రసక్తే లేదు. ఇంక వెళ్ళినా కూడా ఎక్కడన్నా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ కల్లా రిటర్న్ అయిపోవడమే అనమాట. ఇంకా లాంగ్ జర్నీలు అయితే ఇప్పుడంతా ఏమీ లేవు. ఇంక వేదాంశి కంప్లీట్గా క్యూర్ అయ్యే వరకు ఎక్కడికి వెళ్ళేది ఏం లేదనమాట. అదే అండి అది నేను చెప్పాల్సింది. నేను లాస్ట్ వీడియోలో విజయవాడలో లాస్ట్ వీడియో అని పెట్టాను కదా, కొంతమందికి అర్థమవక ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనుకుంటారు కదా, అందుకని చెప్పేసి రోజు వీడియో మీతో క్లారిఫై చేసేస్తున్నాను. అంతేనండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ మనకి ముంబైలో నా హౌస్ షిఫ్టింగ్వి, అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుంది అలాంటి వీడియోస్ అన్నీ నెక్స్ట్ పోస్ట్ చేస్తాను అనమాట. ఇదైతే అందరికీ మన వాళ్ళకి యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయాలి కాబట్టి ఈ విషయం అయితే షేర్ చేస్తున్నాను. అంతేనండి. ఈరోజు వీడియో నా లైఫ్ అప్డేట్ అయితే ఇదన్నమాట. అందరూ నా వీడియోస్ని చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. నాకు మీ అందరి సపోర్ట్ అయితే కావాలి. నెక్స్ట్ నేను ముంబైలో వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను నాకు వీలైనంత వరకు. ఇంకా 5-6 మంత్స్ అయితే వేదాంశి స్కూల్కి వెళ్ళిపోతుంది. ఇంకా తర్వాత రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను అనమాట. అంతే. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.